నాడు 2019లో బాబు పోతూ పోతూ ఖజానాలో 100 కోట్లు మిగిల్చి వెళ్లారు. చెప్పరా కాకినాడలో పుట్టిన కాకినా కొడక. అక్కడి నుంచే జగన్ పాలన మొదలు పెట్టారు. బెస్ట్ బ్యాచ్ అంటే మా బ్యాచ్ 2008 బ్యాచ్. ఈ అమ్మ ఆని ముత్యాలు. కానీ ఇప్పుడు చంద్రబాబు అధికారంలోకి వచ్చే నాటికి ఖజానాలో దాదాపుగా 7,000 కోట్లు ఉన్నాయట. ఖరీఫ్ సీజన్ మొదలైన రైతులకు 20,000 రూపాయల పెట్టుబడి సాయం అందలేదు. విద్యా సంవత్సరం ప్రారంభమైన విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, వసతి దీవెన ఇంతవరకు అందలేదు. ఇక తల్లులైతే పిల్లలందరినీ ఒక్కచోట చేర్చి ఒక్కో పిల్లోడికి 15,000 వస్తుందంటూ ఆశగా ఎదురు చూస్తున్నారు. అల్లుడు నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుగేయద్దు, మ్యాటర్ ఏంటో తెలిపోవాలి. అంటే సూపర్ 6 పేరుతో ఎన్నికల్లో ప్రచారం చేసి నేడు సూపర్ షాక్ ఇచ్చినట్టుగా కనిపిస్తోంది. భయ్యా నీకు షుగర్ ఉందా భయ్యా? నీకెలా తెలుసు? వచ్చాగట్లేదు కదా అందుకు. అసలు ప్రభుత్వం చేతిలో ఉన్నదంతా, అవ్వాతాతలకు ఇచ్చిందంతా, రైతులు, తల్లులు, విద్యార్థులకు ఇవ్వాల్సిందంతా, ఓవరాల్ గా సూపర్ 6 కోసం కావాల్సిందంతా. ఇలాంటి ఎమోషన్స్ బాబు గారి దగ్గర లెక్కలున్నాయో లేవో తెలియదు కానీ ప్రజలు మాత్రం బాబు సూపర్ షాక్ ఇచ్చారని ఓ 10 పాయింట్లలో చెబుతున్నారు. ఏంట్రా నీకు ఈ మధ్య కోపం బాగా పెరిగిపోయింది. పెద్దోళ్ళని కూడా చూడకుండా తిట్టేస్తున్నావు. ఎప్పుడో ఎవడో ఫేకాడేస్తాడు. నన్నెవడరా ఫేకాడేది? ఉంటున్నారంటే ఈడీ, సిబిఐ అసలు అరెస్ట్ చేసిందా చంద్రబాబు నాయుడు గారిని? అంటే వాషింగ్ మెషిన్లు వేసినట్టేనా ఇక్కడ వచ్చి బీజేపీతో పొత్తు పెట్టుకుంటే నిర్మా పౌడర్ వాడినట్టేనా అని చాలా క్లియర్ గా పార్లమెంట్ లో మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారా నువ్వు? నీకేమన్నా బుర్రునా? అంటే ఎందుకు పొత్తు పెట్టుకున్నారు? ప్రత్యేక హోదా కోసం పెట్టుకున్నారా? రైల్వే జోన్ కోసం పెట్టుకున్నారా? స్టీల్ ప్లాంట్ కోసం పెట్టుకున్నారా? ఇలా రకరకాలుగా అందరూ మాట్లాడుకున్నారు. నువ్వెవడరా మధ్యలో? అసలు నువ్వెవడేరా మధ్యలో? ఏం ఫీల్ ఉన్నది మామయ్య? మీరేం చెప్తారు సార్ దువ్వాడ శ్రీనివాస్ గారు? గొప్ప సిద్ధాంతి, ఈడో గొప్ప యాదాంతి. నమస్కారం సార్. మన ప్యానలిస్టులందరికీ, ఈశ్వర్ గారు మీకు నా హృదయపూర్వక నమస్కారాలు. నేను స్పష్టంగా ఒకటి అడుగుతున్నాను. స్పెషల్ స్టేటస్ కోసం చంద్రబాబు నాయుడు ఏమైనా స్పందించగలరు? మోడీ దగ్గరికి వెళ్ళి ప్రత్యేక హోదా ఇవ్వమని అడుగు. దయచేసి కేసులు ఎత్తేయండి. మేడాలు వంచుతాను అన్నావంటగా. లేదా కేసుల నుంచి తప్పించుకోవటానికి బీజేపీతో చేతులు కలిపి ఈ నాటకాలు ఆడుతున్నారా? కేసులేంటి? ప్రత్యేక హోదాగా అడగమంది. ఇంకోసారి రావద్దు అంటా ఉన్నారు. నిన్ను పంపించింది నీ కేసుల కోసం కాదు, హోదా కోసం. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. ఆంధ్రప్రదేశ్ ని ఎక్కడికి తీసుకెళ్లాలనుకుంటున్నారు? మాకు తెలియదు సార్. మీరు దేశ ముదురు కాబట్టి చెప్పండి. మీరు ముదురు కదా, మీరు అందరు నాకుతుంటారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు, మా నాయకులు ఒకటే చెప్పారు ఒకప్పుడు, మన అవసరం ఉండే స్థితిలో కేంద్రం ఉంటుంటే మనం స్పెషల్ స్టేటస్ ని డిమాండ్ చేసి ఉండేవాళ్ళం. ఇప్పుడు తలుచుకుంటే తమాషాగా ఉంది. నేనున్నానే పెద్ద ఎర్రుండి. చూస్తుంటే ఇలాంటి నాయకుల ఈ ఆంధ్రప్రదేశ్ ని పరిపాలిస్తున్నటువంటి వాళ్ళు రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి, ఈ రాష్ట్రాన్ని విభజించి, ఈ రాష్ట్రాన్ని గబులేపిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్. పార్లమెంటు సాక్షిగా గబులేపిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్. రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలుగు ప్రజలు ఎన్నుకున్నటువంటి ముఖ్యమంత్రి గురించి పార్లమెంట్ లో రకంగా మాట్లాడుతున్నారంటే ఏంటి పరిస్థితి? వినటానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. అదే తెలుగు వారి తాలూకా కీర్తి ప్రతిష్టలు ఇలా అలాంటివి మీరు మాట్లాడితే కామెడీగా ఉంటది. రోడ్డు మీద ఒక నేరస్తుడి గురించి మాట్లాడినట్టు ఈ రోజు పార్లమెంట్ లో చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడే విధానం ఇది చాలా అవమానకరమైనటువంటి విషయం. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నా? ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఇలాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండటం వల్ల మనందరికి కూడా, ప్రతి తెలుగువాడికి కూడా అవమానకరమే సార్. చెప్పు చెప్పవే, నేను వింటాను కదా. ఓ చెప్పే కాదు, మనందరం కూడా దీన్ని పునరాలోచించుకోవాల్సినటువంటి విషయం. ప్రతి తెలుగువాడికి ఇది అవమానకరమే. ఇలాంటి చరిత్ర తొక్కలది ఏం చెప్పారండి? ఇలాంటివి 1,00,000 చెబుతా. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే, మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన